హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక మంచి కూర అయితే చేశాను. ఏం కూర అంటే అరటికాయ కూర. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్నంలోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మీతో అయితే షేర్ చేస్తాను. రండి, అరటికాయ కూర ఎలా చేయాలనో వీడియోలో అయితే వెళ్ళిపోదాం రండి. అరటికాయ కూరకి అయితే నేను 3 అరటికాయలని విధంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి పెట్టాను, నల్లబడకుండా ఉండటానికి. ఇప్పుడు ఇందులోకి కావాల్సినవన్నీ చూపిస్తాను. అరటికాయ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కదా. కొద్దిగా ఒక అర స్పూన్ ధనియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, కొద్దిగా అల్లము, కొద్దిగా ఒక 2-3 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇదైతే పొడి కొట్టుకోవాలి. ఇందులోకి ఇంకా టమాటాలు, ఒక 2 టమాటాలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకున్నాను. ఒక 2 వెల్లుల్లిపాయలని ఇలా తాలింపులోకి తలకొట్టి ఉంచుకున్నాను. కరివేపాకు, కొద్దిగా చింతపండు, చాలా కొద్దిగా ఫ్రెండ్స్, మళ్ళీ ఎక్కువ వేసినా అంతగా బాగుండదు. టమాటాలు వేస్తున్నాను కదా, ఒక నిమ్మకాయ సైజు కంటే కూడా కొద్దిగా తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు కూర ఎలా చేయాలనో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె అయితే పెట్టేశాను. ఇప్పుడు మనకి కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు తలకొట్టుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి. వేసేసుకొని ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. కూరకు సరిపడా పసుపు వేసేసుకొని ఒకసారి బాగా ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు పసుపుని ఒకసారి ముద్ద చూద్దాము. చూడండి, టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. అన్నీ ఇందులో వేసేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. అంతా తిప్పేసుకోవాలి. మనం వేసిన ఉప్పు, పసుపు అంతా అరటికాయ ముక్కలకి పట్టే వరకు ఇలా తిప్పేసుకొని ఇంకోసారి మూత పెడదాము. మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇంకోసారి మూత తెచ్చేద్దాము. వేసిన ఉప్పు, పసుపు అంతా అరటికాయ ముక్కలకి బాగా పట్టేసింది. కొద్దిగా కారం వేసుకోవాలి. మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఒక 2 స్పూన్లు వేసాను. ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసేసుకొని ఇందులో చింతపండు పులుసు పోసుకోవాలి. చింతపండు పులుసు పోద్దాం. చింతపండు పులుసు అయితే పోస్తున్నాను. మళ్ళీ ఎక్కువ అయితే పోయకూడదు ఫ్రెండ్స్, చాలా పుల్లగా అయిపోతుంది, బాగుండదు. కొద్దిగానే వేసాను నేను. ఒకసారి అంతా తిప్పేసుకొని మనకి గ్రేవీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకోవాలి. అరటికాయ ఇంకా ఉడకాలి కాబట్టి కొద్దిగా వేసుకుందాము. ఒక అర గ్లాస్ అయితే వేసాను. ఇప్పుడైతే మూత పెట్టుకొని మగ్గనిద్దాము. మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి, పులుసు అయితే బాగా ఉడికేసింది. అరటికాయ కూర కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నేను ధనియాలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అల్లం తీసుకున్నాను కదా, అదైతే రోట్లో ఈ విధంగా మసాలా అయితే దంచేసాను. ఇదంతా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుందాము. వేసుకొని ఇంకోసారి కలుపుకోవాలి. కలిపేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడే మనకు కావాల్సింటే ఉప్పు, కారం అయినా చూసుకొని కావాల్సింటే వేసుకోవచ్చు. నేను వేసిన ఉప్పు, కారం కరెక్ట్గా అయితే సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసుకొని ఇంకొక 2-3 నిమిషాలు ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తెచ్చొద్దాము. చూడండి, కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇంకైతే స్టవ్ అయితే కట్టేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. చూడండి ఎంత బాగుందో. రోటీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.
సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.